నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బెల్లంపల్లి పట్టణం సోషల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలలో చక్రధర్ అనే 8వ తరగతి విద్యార్థిపై బట్టలు విప్పి సిగరెట్ తాగాలంటూ ర్యాగింగ్ చేసి హింసించిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు. ర్యాగింగ్ విషయం 10వ తరగతి విద్యార్థి నిఖిల్ ప్రిన్సిపల్కు చెప్పినందుకు ఆవేశంతో విద్యార్థి నిఖిల్ను చితకబాదిన ఇంటర్ విద్యార్థులు. విద్యార్థి నిఖిల్ చక్రధర్ తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన. దాడి చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సార్ బాగా మంది ఉన్నారు సార్, ఇంకా వాళ్ళు తరుణ్, జశ్వంత్, పవన్, అంజిబాబు ఎందుకరా కొట్టిండ్రు? చేతులతో కొట్టిలు, తొక్కిళ్ళు. ఎందుకరా కొట్టిండ్రు? రాడు పట్టుకొని రాడు పట్టుకొని ఇదంతా కొట్టిళ్ళు. తమ్ముడిగా దెబ్బ చూపెట్టినా వీడి తమ్ముడు బట్టలు ఎత్తి గలీజ్ చేసి వీడు ఏడుచుకుంటా నేను వస్తా సార్ అని పైనకి పోతే నేను పట్టుకొని వచ్చిన. ఎన్ని రోజులు అని సార్ ఏడ్చుకుంటే 4 సార్లు వచ్చింది సార్. వాళ్ళందరూ 70 మంది. నేను ఏం చేయాలి సార్? 70 మందిలో నేను ఒక్కరిని ఏం చేయాలి? నా బాగా చెప్పలేక వీడేం చేసిన వీళ్ళన్నా ఫోన్ చేసింది. సిద్ధార్థ అయినా వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తే వాళ్ళ అన్నకు ఫోన్ చేసిండు. వాళ్ళ అన్నకు ఫోన్ చేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడేది, ఇక్కడ కొట్టి వాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ నిన్ను అట్లా బ్లాక్ మెయిల్ చేశారు. అడ్డమాసినందుకు తమ్ముడు నిన్ను నితిన్ చనిపోతాను పైకి చేతులతో కొట్టిలు, తొక్కిళ్ళు. లక్ష్మీ ఉండకపోతే నేను నచ్చాడు ఉన్నమాట చెప్తాను. ఆయన వచ్చి సార్ ఆపేలో ప్రిన్సిపల్ వచ్చి నన్ను లోపల పెట్టిళ్ళు. నేను ఎస్ఐ ఉన్నా, కానిస్టేబుల్ ఇద్దరు అన్న అంటే ఒక అన్న ఆయన మంచిగా మాట్లాడాడు. వాళ్ళు ఇద్దరు వచ్చి మాట్లాడి రేపు పొద్దున కేసు పెట్టిల్లా వచ్చి మాట్లాడాను. వీడిని సిగరెట్ రాపించి మీరు బ్లాక్ మెయిల్ చేసాడు. మీ డాడీ చెప్తా, మీ డాడీ చెప్తా. వాళ్ళు నలుగురు కొట్టిల్లు అనుకో. నాకు యాక్చువల్ తెలియదు. వీటి నాకు ఏం చెప్పలే. మీరు వచ్చి నాకు చెప్పుకున్న తర్వాత ఇట్లా జరుగుతుంది అంటే నాకు మంచిగా అనిపించక సరే ఒకసారి కాదు ఇంకోసారి చూద్దాం అంటే వాళ్ళు ఆగులేదు. వాళ్ళు ఆగముందే వీళ్ళు అంటే నాకు మంచిగా అనిపించగా ఇట్లా వాళ్ళన్నా తెలిసి వాళ్ళు నచ్చి ఇట్లా అన్న తర్వాత వాళ్ళని ఎలా కొట్టి ఇక్కడ అంకుల్ మీరు